శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర, గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/9/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, విధియ మధ్యాహ్నం 12:21 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఉత్తరా నక్షత్రం ఉదయం 6:13 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:36 నుంచి 4:25 వరకు, వర్జము మధ్యాహ్నం 3:44 నుంచి 5:33 వరకు. దుర్ముహూర్తం 2 సార్లు ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఉదయం 10:12 నుంచి 11:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపలకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం బాగా కనబడుతోంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా అనుకూల శుభయోగాలు. మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అనుకూలత, కుటుంబ పరంగా అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, బంధుమిత్రులతో అనుకూలత, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. అలాగే విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. పోటీ పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్ళే నిమిత్తమే కానీ, లేదా బ్యాంకుల పరీక్షలు కానీ, ప్రతి పరీక్షలో మీరు విజయం సాధించేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. శారీరక మానసిక శుభయోగాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి ఆలోచన విధానం, వ్యక్తిగత రుణ పీడా పరిహారం. అంటే కంపెనీల పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం చెప్పలేం, కానీ వ్యక్తిగతంగా రుణ పీడా పరిహారం జరిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, వ్యవసాయదారులకి లాభము, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఆర్థిక లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు తప్పక చేయవచ్చు. విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలత, అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకునే అదృష్టయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన స్థితి. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి టార్గెట్ అంతా కూడా రీచ్ అవ్వగలిగే అవకాశం కనపడుతోంది. ఈరోజు పెద్దవాళ్ళ మాట వినడం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం ఈరోజంతా కలిసి వస్తుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. తన్ను మాలిన ధర్మం మంచిది కాదు. ఇతర ధర్మాల్లోకి, ఇతర మతాల్లోకి మనం ప్రవేశించడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. స్వధర్మే నిధనం యాంతి అన్న విషయాన్ని గుర్తుంచుకో. అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. లేనిపోని వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం, అవమాన భారం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండబోతోంది. హనుమాన్ చాలీస పారాయణ బాగా చేయండి. భగవద్గీత పారాయణ చేయండి. 9 నుంచి 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అప్పు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. అప్పు తీసుకునే ప్రయత్నం కూడా చేయకండి. నష్టాన్ని పొందుకునే అవకాశాలు, బ్యాంక్ లోన్స్ కాస్త వాయిదా పడే అవకాశం కనబడుతోంది. హామీ ఇచ్చిన వారు నెరవేర్చలేకపోవచ్చును. దానివల్ల కూడా మానసికమైనటువంటి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. చదువుకున్న మూర్ఖులు, ఇంకా చదువుకున్న వాళ్ళు మూర్ఖులు అంటున్నారు. ఎందుకంటే ఇటువంటి మూర్ఖులే డబ్బు నష్టపోతున్నారు. మొన్న మధ్య పేపర్లో చూసాం, లాస్ట్ మంత్ అనుకుంటా 31st రోజు పేపర్లో వచ్చింది. కూతురు చెప్తున్నా సరే తల్లి మాత్రం వినకుండా పెట్టుబడి పెడుతూ దాదాపు 60 లక్షలు 70 లక్షలు పోగొట్టుకుంది. సో ఇలాంటివి రోజు జరుగుతున్నా మనకు కొద్ది కూడా జ్ఞానం ఉండట్లేదు. మన ఇంతమంది పేపర్లలో, టీవీలలో, సినిమా థియేటర్లో మధ్యలో చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు చెప్తున్నారు, పోలీసులు ఇంకా మొరబెట్టుకుంటున్నారు. అయినా సరే మనం ఈ యొక్క డబ్బును పోగొట్టుకునే దాంట్లో మాత్రం ముందున్నాం. ఆశ, అత్యాశ అనర్థానికి మూలం. కాబట్టి దయచేసి వినటువంటి వాటికి తెలియనటువంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, అటువంటి వాటిల్లో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టడం, లాభాలు ఎందుకు ఇస్తారు? మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే వాడు 110 రూపాయలు ఎందుకు ఇస్తాడు? మీకు కొద్ది బుద్ధి పెట్టి ఆలోచించండి. అప్పనంగా వచ్చిన సొమ్ము నిలబడదు. అత్యాశకు వెళితే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. అలానే జరుగుతోంది. మా అదే పేపర్లో ఇచ్చారు, ఒక నెలలో దాదాపుగా 460 కోట్లు ఈ మోసగాళ్ల చేబులోకి వెళ్ళిపోయినాయి. ఏ కష్టం లేకుండా వాళ్ళు 100 కోట్లకు అధిపతులు అయిపోయినారు. వాళ్ళు ఆలోచించండి. మన యొక్క అసమర్థత, మన యొక్క అత్యాశని దానికి కారణమవుతోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అటువంటి ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు, కుటుంబపరమైన చికాకులు, విద్యార్థికి నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, బెంచ్ మీదకి ఉద్యోగం మారే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబెట్టి బిచ్చం అడుక్కునే ప్రయత్నం చేయకండి, నష్టపోతారు. రిజిస్ట్రేషన్ల శాఖ, అలాగే అటవీ శాఖలో పనిచేసేవారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నవారు, ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్ గ్రిమినెంట్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకాలు తప్పకుండా చూయించుకోండి. అంటే తెలిసినటువంటి జ్యోతిష్కుని సంప్రదించండి. అంతప్ప చెట్టు కింద ఉన్నటువంటి జ్యోతిష పండితుల్ని కాదు. వారు పండితులు కాదు, ఖండితులు. వారు జ్యోతిష ఖండితులు వారు. కాబట్టి తెలివైనటువంటి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. దాని ప్రత్యామ్నాయంగా మీరేమన్నా దోషం పోగొట్టుకోవడం పూజలు కూడా చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే అనవసరమైనటువంటి తాంత్రిక మాంత్రిక పూజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. జన్మ జాతకాన్ని చూసుకుంటే మంచిది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి నష్టము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలు చూడడం వల్ల ధన నష్టం. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళడం ప్రమాదం. మిడ్డీలు, చెడ్డీలు వేసుకొని పబ్ కల్చర్లోకి వెళ్ళకండి. అక్కడ మీకు తీవ్ర ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణ ఉత్తమం. ఎవరికైనా సరే చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వగలిగితే ఇంకా మంచి శుభయోగాలు ఉంటాయి. వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో, తిరిగి 2:36 నుంచి 3:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, శుభవార్తా శ్రవణము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థి కూడా మంచి అనుకూలంతో శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, నూతన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, ఏదైనా ఒప్పందాలు ఉంటే తప్పకుండా ఈరోజు చేసుకోవచ్చును, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారులు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాల్ తెగే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. మిత్రుల సహకారం బాగుంటుంది. సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వ్యవహారాలు మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం.
అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ మార్పులు, విద్యలో అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలవంతమైన ఆనందీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి సంపద, ముఖ్యంగా ఉద్యోగ లాభం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి. గత వారంలో ఏమైనా ప్రాంగణ నియామకాల్లో కనుక మీరు పాలు పంచుకుంటే ఈ రోజున మీకు తప్పకుండా అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ లాభం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది. ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణత కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, సినిమా రంగ వ్యాపారంలో కానీ అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఆర్థిక విషయాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా రుణ విమోచన జరుగుతుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈరోజు మీకు అనుకూలం ఉంటుంది. కుటుంబ వృద్ధి బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి ప్రతి పని సమయానికి పూర్తి చేసుకోవడం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే శుభయోగం. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగం, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన సంపద, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందయోగం. వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, కొత్త వ్యాపార భాగస్వామితో మీరు ముందుకు వెళ్ళడము లాంటి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు. రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు. సినిమా రంగ వ్యాపారం అద్భుతంగా ఉండబోతుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్తో వారికి లాభము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన స్థితి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకునే శుభతరుణం. కార్మిక సోదరులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, మంచి ఆలోచన విధానం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా అదృష్ట యోగాల పరంపర. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త నిదానము, ఓపిక, సహనము, కుటుంబ రహస్యాలు బయటికి వెల్లడించకపోవడము, విద్యార్థులకి సమయపాలన, ఇవి కనుక ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు, లేదా నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. అలాగే పొద్దున కొని మధ్యాహ్నం అమ్మేస్తా షేర్లు అనేది మాత్రం మీకు నష్టము. లాటరీలు, జూదాలు మీకు పూర్తి స్థాయి నష్టాన్ని, జీవితకాల నష్టాన్ని పొందుకుంటారు. లాటరీలకి, జూదానికి కనుక మీరు వెళ్ళినట్టయితే తొందరపాటుతనం, పోటీ, అహంకారతత్వం లాంటి వాటి వల్ల మీరు నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడగా ఇబ్బంది పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టం.
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, నష్టాలు పొందుకునే అవకాశం. అంటే కార్మిక సోదరులకి కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు ఇతరుల మీద అధిక ఆధారపడడం వల్ల నష్టం. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దైవిక చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోండి, లాభం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, హయ్యర్ అఫీషియల్స్ కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. అలాగే నీటిపారుదల శాఖలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టం, అనవసర వివాదాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, సమాజంలో మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఇదంతా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. అలాగే వీరికి ఉదయం 7:11 నుంచి 8:02 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. మీరు భగవద్గీత పాలన ఎంత అధికంగా చేసుకోగలుగుతుందో మంచిది. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని చదివే ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంత్రం వరకు మీరు నక్తముగా ఉండండి, అంటే నిరాహారంగా ఉండండి అనుకుంటుంది. సాయంకాలం తర్వాత మీరు భోజనం చేస్తే శుభకరం. ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకము దానంగా ఇవ్వండి, తద్వారా అనుకూల శుభఫలితాలు ఉంటాయి. వీరికి ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి చాలా 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 ప్రశాంతమైనటువంటి ఆనందయోగం. ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, విదేశీయానము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆర్థికపరమైన అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అధిక శుభలాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీకు ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభవంతుల స్థితి, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని, ధైర్యంతో ప్రతి కార్యంలో ముందడుగు వేసే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభదినం. ఈరోజు మీకు ఆనందకరంగా ఉండబోతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగము లేదా ఉద్యోగ లాభం, విద్యలో ఆటంకాలు ఉన్నాయా? ఈరోజు విద్యా ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలవంతమైన విద్యాప్రాప్తి, పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అదృష్ట యోగం, అటువంటి శుభవార్త వినడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అనుకూలత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమ లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మర్జెంట్లకి ముఖ్యంగా చాలా మంచి లాభాలు ఉన్నాయి. టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లుకు అభివృద్ధి, కుటుంబ అనుకూలత, ఆస్తి పంపకాల్లో సానుకూలవంతమైన శుభదినం. అలాగే కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైనటువంటి శుభదినం, రోగనాశనం, రుణ విమోచనం, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, భాగస్వామి వ్యాపారితో అనుకూలవంతమైన శుభతి, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఆధ్యాత్మిక వల్ల మీకు సమస్త కార్యసిద్ధి, పెద్దల అంగీకారం వల్ల ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశం, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. తప్పక రుణ విమోచనాన్ని పొందుకునే శుభయుగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7
9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, ఆధ్యాత్మికమైన ప్రయాణ లాభాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రుణ విమోచనం, రోగనాశనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపారపరంగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమల లాభాలు, అలాగే విద్యార్థి విద్యా లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, నూతన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం మొదలైనలో కూడా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగస్తులకి లాభాలు, ఆనందకరమైనటువంటి సంపద వృద్ధి పొందుకునే శుభయోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. సోదర మైత్రి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభోదయం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆకస్మికమైనటువంటి ప్రయాణ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అమర్యాదలు పొందుకోవడం, అమర్యాదగా ప్రవర్తించడం, నోరు జారడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలలో పెట్టుబడులు పెట్టకూడదు. జూదం మీకు ప్రమాదము. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ వల్లనే మీకు మంచి విద్యాభివృద్ధి ఉంటుంది, లేదా అనుత్తీర్ణులైన అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగంగా చెప్పబడుతుంది. అనవసరమైన వ్యక్తులతో వివాదాలు మీకు ఉద్యోగ భంగాన్ని కలిగించే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల విదేశాలకు వెళ్ళవలసిన వారు మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. లేనిపోని అనవసరపు వివాదాలు, కుటుంబపరమైన చికాకు, సోదరుల వల్ల నష్టము, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని వ్యవహారాలు తలదూర్చకపోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనేక రకాల వ్యవహారాల్లో నష్టము, కష్టంగా చెప్పబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులకు ముఖ్యంగా విదేశాల్లో మంచి గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశం. కళాకార, క్రీడాకార అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. కొన్ని పర్యాలు తొందరపాటు నిర్ణయం తీసుకున్న కొన్ని విషయాల్లో మీకు పెద్దవాళ్ళ యొక్క మాటల వల్ల, సలహాల వల్ల మీకు అనుకూలంతర ఫలితాలు పొందుకునే శుభయోగం. ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి వచ్చే అవకాశం, తీర్థయాత్ర సేవ చేసే అవకాశం, గోసేవ చేసే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆర్థిక ప్రయోజనాల వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తగుదునమ్మా అని ఒకే కంపెనీలో ఉన్నటువంటి మీరు వారిచ్చేటువంటి విలువలకి మీరు తిలోదకాలు ఇచ్చే అవకాశాలు, తద్వారా మీ ఉద్యోగ మార్పుకి కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ లాభవంతమైన స్థితి. వివాహ చర్చల్లో సఫలత, కళాకార, క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ప్రేయసిప్రియులు ఒకటేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే ప్రయాణంలో కూడా మీకు అనుకూలమైన శుభవార్తలు వింటారు. తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగి అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.